దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. అబ్రహాం లింకన్ అని చెప్పని ఒక గొప్ప ఒక అమెరికా ప్రెసిడెంట్ ఒక అతను ఉన్నాడు. ఆయన చాలా ఆదర్శ భావాలు కలిగి అట్టడుగు స్థాయి నుండి, అడవిలో కట్టెలు కొట్టుకుని అమ్ముకునేటువంటి స్థాయి నుండి, స్కూల్కి వెళ్ళటానికి చదువుకోవటానికి డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారితో పాటు కలిసి అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉంటే, మధ్యలో వాళ్ళ నాన్న చనిపోతే ఆయన 5వ తరగతి చదివే వయసులోనే, అనగా 10 నుంచి 12 సంవత్సరాల వయసులోనే ఆయన ఒంటరిగా అడవుల్లో కట్టెలు కొట్టి వాటితోటి కుటుంబాన్ని, అమ్మను, వాళ్ళని పోషించాల్సినటువంటి గత్యంతరం ఏర్పడటం, అటువంటి దారుణమైన పరిస్థితులు, చదువుకోవాలని చాలా ఆశ కలిగి ఉండి తను ఆ కట్టెలు కొట్టుకునే సమయంలోనే మధ్యలో తనకు కొంత సమయాన్ని చదువుకుని అలాగున అట్టడుగు స్థాయి నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి అబ్రహాం లింకన్. ఆయన తన జీవిత ప్రయాణంలో మనం చూసినట్లయితే ఎప్పుడూ గర్వంగా ఉన్నవాడు కాదు. ఆయన చదువుకోవడానికి అవకాశం లేదు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారి మారి జీవించే పరిస్థితి ఏర్పడింది. తర్వాత దినాల్లో తల్లి చనిపోవటం, ఆ తర్వాత ఒక గొప్ప వ్యక్తిని వివాహం చేసుకోవటం, తద్వారా చదవాలనే ఆశ కలిగి ఉన్నాడు గనుక తను వివాహమైన తరువాత చదువుకోవటం ప్రారంభించటం, ఆయన మంచి చదువును చదవటానికి ప్రయత్నించి చదువుకోవటం, ఆ తర్వాత ఆయన చాలామందికి మేలుకరంగా నేను ఉండాలనే ఆసక్తి కలిగిన వాడు గనుక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోనికి ప్రవేశించటం, కొన్నిసార్లు ఓడిపోవటం, ఆ తర్వాత ఆయన తన యొక్క ఆ యొక్క మంచితనము, తనకున్నటువంటి జ్ఞానము వలన ఆయన తిరిగి మరలా ఒక అమెరికాకు ప్రెసిడెంట్ అవటం జరిగింది. ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇతను అట్టడుగు స్థాయి నుండి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి అని తెలిసినటువంటి ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ, ఆ సెనేటర్స్ ఎవరైతే అక్కడ మనకైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటారు చూసారా, ఇలాగా ఉన్నటువంటి ఆ సెనేట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, మెంబర్స్ అంతా కూడా, వాళ్ళలో ఒక వ్యక్తి, ఇతను మొట్టమొదటి ప్రసంగం చేయటానికి అందులో ఆయన నిలబడినప్పుడు, పార్లమెంట్లో ఆయన ఉన్నప్పుడు ఒక అతను గట్టిగా కేక వేసి చెప్పాడంట, నువ్వు గొప్పవాడు అని అనుకోవద్దు, మీ నాన్నగారు మా అందరికీ బూట్లు తయారు చేసేవాడు, నువ్వేం పెద్ద గొప్పవాడు అని అనుకోవద్దు ఈరోజు ప్రెసిడెంట్ అయ్యావని అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఆ మెంబర్స్లో నుండి, ఎమ్మెల్యేస్లో నుండి ఎవరో ఒక అతను గట్టిగా కేక వేస్తే ఈయన వెంటనే తనకున్న అధికారాన్ని చూపించడానికి బదులుగా చక్కని సమాధానం ఒకటి చెప్పాడు. మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా ధనవంతులు, మీరు ఏది తప్పుగా కానీ పొరపాటుగా కానీ ఉంటే సహించలేనటువంటి అంత పర్ఫెక్ట్గా ఉండేటువంటి వాళ్ళు, మీకే చెప్పులు కుట్టి మీకే బూట్లు తయారు చేసి మా నాన్న మెప్పించాడు అని అంటే, మా నాన్న తయారు చేసిన బూట్లని ఇష్టపడి మీరు వేసుకున్నారనంటే మా నాన్న ఎంత గొప్పవాడో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన యొక్క ఆ పర్ఫెక్షన్, ఆయన యొక్క ఆ సంపూర్ణంగా ఎలాగైతే ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడో దాన్ని ఆయన మాకు నేర్పించాడు. మేం కూడా మా నాన్నలాగా, మా నాన్న ఎలాగైతే మీకు బూట్లు తయారు చేసి చెప్పులు కుట్టి మీకు చక్కగా తయారు చేసి ఇవ్వగలిగి మిమ్మల్ని మెప్పించగలిగాడో, నేను కూడా అదే పందాను పుణికి పుచ్చుకొని ఉన్నాను గనుక ఇప్పుడు నేను దేశానికి నాయకుడిగా ఉన్నాను, నా పనిలో నా పదవిలో కూడా అలాగే పర్ఫెక్ట్గా నేను చేస్తానని చెప్పేసి అని హంబుల్గా జవాబిచ్చాడంట. అంటే చాలా దీన మనసుతో జవాబు చెప్పగానే అందరి నోర్లు మూతబడ్డాయి. ఆయన ప్రపంచాన్నే మార్చివేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నల్లజాతి వారి యొక్క అభ్యుదయం కోసం, వాళ్ళు సమానత్వం పొందటం కోసం, వారికి ఆ యొక్క బానిస బ్రతుకుల నుండి విడుదల పొందటం కోసం గట్టి నిర్ణయాలు తీసుకొని చట్టాలు చేసి ఆ నల్లజాతి వాళ్ళు, తెల్లజాతి వాళ్ళు వేరువేరు కాదని, అందరూ మనుషులేనని ఒక ప్రపంచాన్ని మార్పులోనికి నడిపించినటువంటి ఒక చట్టాలను తీసుకొని వచ్చి దాని కొరకే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం.